భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఫస్ట్ అధికారం అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇప్పటికైనా యువతలకు రావాలి. మెయిన్ సమస్య ఎక్కడ ఎదురవుతున్నదంటే పార్టీకి సంబంధించినటువంటి సైద్ధాంతికతని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం, కామెంట్లలో ఎక్కువగా ముస్లింలని ద్వేషించే తరహాలో ఉండటం, దూషించే తరహాలో ఉండటం. పార్టీ ఆ సిద్ధాంతం చెప్పింది ఎవరికైనా మైనారిటీ బుజ్జగింపు తప్పంది తప్పించి మైనారిటీలను ద్వేషించమల్లా దూషించమల్లా, కానీ అది పెరిగిపోతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా దాని వలన మైనారిటీ పోలరైజేషన్ నడుస్తుంది, ముస్లిం పోలరైజేషన్ నడుస్తుంది. ఇంకొకటి, నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చేస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం మానేశారు, ఇది వివరించడం మానేశారు, ఇది ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడం మానేశారు. వ్యతిరేకతకి సమాధానాలు అంటే నరేంద్ర మోడీని కామెంట్ చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు అన్నది, ఆ పార్టీ వాళ్ళన్నది, వాళ్ళని తిట్టిపోయడం ద్వారా వెళ్తున్నారు. అదే వాళ్ళ ట్రాప్. నీది నువ్వు చెప్పుకోకుండా ఉండాలంటే నిన్ను వేరే వైపుకి మళ్ళించాలి. వాళ్ళు మళ్ళించేస్తున్నారు. వాళ్ళు ఒకటి నిన్ను దూషిస్తారు, వెంటనే ఆ దూషణకి నువ్వు సమాధానం చెప్తా కూర్చుంటావు, లేదా ప్రతి దూషిస్తున్నావు. వాళ్ళు మైనార్టీలకు బుజ్జగింపు ఏదో ఒక మాట మాట్లాడతారు, నువ్వు వెళ్ళి ఆ మైనార్టీలను ద్వేషిస్తున్నావు, దూషిస్తున్నావు. మైనార్టీల దూషణ ద్వేషం మానేయాల, నెంబర్ 1. రెండవది, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వస్తువుల కల్పన, రోడ్లు ఎట్లేస్తున్నారు, కాలువలు ఎట్లేస్తున్నారు, డ్రైనేజీలు ఎట్లేస్తున్నారు, మంచినీళ్ళు ఎట్లేస్తున్నారు, అనేక రకాలైనటువంటిది. భారతదేశ చరిత్రలో ఇంతగా మౌలిక వస్తువుల కల్పన మరి ఎప్పుడూ జరగలేదు. అది హైలైట్ చేయండి. పార్టీలకు సంబంధించిన రాష్ట్ర కమిటీలు కూడా ఆ సమాచారాలు కార్యకర్తలకు ఇవ్వాలి, వాటిని హైలైట్ చేయాలి. ప్రతి ఇంటి దగ్గరికి ఇప్పుడు ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, వస్తున్న ఏదో ఒక పథకాలు, ఆ లెక్కలు అవి హైలైట్ చేసుకోవాలి. అది ప్రజల చేరువుకు తీసుకెళ్ళాలి. అవతల వాడు దూషిస్తే సంస్కారయుతంగా సమాధానం చెప్పాలి, అంతే తప్పించి దుర్భాషలతో కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నవాడు తిడితే అది అహంకారంగా కనిపిస్తుంది, ప్రతిపక్షంలో ఉన్నవాడు తిడితే పోరాటం కింద కనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి.